వెల్కమ్ టు D6. నేను మీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతున్నా. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ మనం పోదాం. ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కిషన్ రెడ్డి గారిని మీరు గుజరాత్ గులాం అని అంటున్నారు. మరి ఆయన రివర్స్లో ఏమంటున్నాడు, నేను భారతీయుని, నేను భారత జాతికి గులామును, కానీ నేను ఎవరికి గులామును కాదు, నువ్వే ఇటలీ గులాము అని చెప్పేసి ఇవాళ ఒకరు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇద్దరు పరస్పరము నువ్వు ఇటలీకి గులాం అంటే నువ్వు గుజరాత్కు గులాం అని చెప్పేసి ఇద్దరు ఇవాళ విమర్శించుకుంటున్నారు. కానీ వీరిద్దరు కూడా ఇవాళ ఢిల్లీ గులాములే, వీరిద్దరు కూడా గుజరాత్కు గులాములే, వీరిద్దరు కూడా ఇవాళ హైదరాబాద్కు సలాం చేయకుండా ఢిల్లీకి గులాం చేస్తున్న వాళ్ళుగా ఇవాళ చరిత్రలో నిలబడతారు. నేను ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నువ్వు ఇవాళ దేశ రెండవ రాజధానిగా చేయడంలో వీరిద్దరూ విఫలమయ్యారు. ఇవాళ ఢిల్లీకి గులాంగిరి చేస్తూ హైదరాబాద్ గురించి మాట్లాడకుండా ఒకవైపు మూసీ పేరు మీద 1,50,000 కోట్ల రూపాయలు దాని మూసి పునరుజ్జీవన పేరుతో ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామాలు ఆడుకుంటా ఆ మూసీ నది ప్రాజెక్టును తన యొక్క ఢిల్లీ గులాం, ఢిల్లీ యజమాని ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ భర్తకు అప్పచెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, ఈ మొత్తం హైదరాబాదు సొమ్మంతా కూడా ఇవాళ మనం ఢిల్లీకి కప్పం రూపంలో కడుతుంటే మనకు వస్తున్నది ఎంత అంటే అయ్యా కనీసం 7 రూపాయల సొమ్ము కూడా రిటర్న్ రావట్లేదు మనకు. అంటే ఇవాళ మనం ఒక 100 రూపాయలు పే చేస్తే మనకు వస్తున్నది 7-8 రూపాయల నుండి 20 రూపాయలు అయితే, మరి మనం ఇవాళ ఢిల్లీని మనం డెవలప్ చేస్తున్నామా, వాళ్ళు మనల్ని డెవలప్ చేస్తున్నారు, హైదరాబాద్ డెవలప్ చేస్తున్నదా? ఇవాళ ఒక ఢిల్లీ మున్సిపాలిటీకే మొత్తం దక్షిణాదిలో ఉన్న అన్ని క్యాపిటల్ సిటీస్ మున్సిపాలిటీకి ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తుందో ఒక ఢిల్లీకి అంత కేటాయిస్తున్నారు. మరి ఇవాళ హైదరాబాద్ మున్సిపాలిటీ కూడా ఢిల్లీతో సమానంగా ఎందుకు నిధులు రావట్లేదు అంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్గా కాలేదు కాబట్టి. 1955లోనే డాక్టర్ అంబేద్కర్ హైదరాబాద్కు దేశ రెండో రాజధానిగా చేయండి, ఢిల్లీ వెరీ కమ్యూనల్, అది ఉత్తరాదికి రాజధాని అయితే దక్షిణాదికి రాజధానిగా హైదరాబాద్ను చేయండి అని చెప్పాడు. మీరు ఎందుకు మాట్లాడలేదు కిషన్ రెడ్డి? మీరు మంత్రిగా ఎంతకాలం ఉన్నారు, మీరు ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ను దేశ రెండో చేయమని చెప్పి ఎన్నడూ అసెంబ్లీ తీర్మానం చేయలేదు, ఎన్నడూ మాట్లాడలేదు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సన్నాయి నొక్కుతున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ను మాత్రం దేశానికి రెండవ రాజధాని చేయండి, మేము రెడీగా ఉన్నాం, దాన్ని డెవలప్ చేయడానికి కానీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఇవి ఒకవేళ దేశంలోకి రెండవ రాజధాని అయితే వీళ్ళ యొక్క పప్పులు ఉడకాయని. ఎట్లయితే కేజ్రీవాల్ పప్పులకు అడ్డం పడుతున్నదో కేంద్రం, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆ సెకండ్ క్యాపిటల్ పరిధి అంతా కూడా నా పరిధిలోకి పోతుంది, పవర్ పోతుంది, కేంద్రంలో సెకండ్ క్యాపిటల్ పరిధి వస్తుందని అనుకుంటున్నాడు ఆయన దాని గురించి బాధపడుతున్నాడు. కానీ దానివల్ల దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ కావడం వల్ల ఇక్కడ భూ విస్తరణ జరుగుతుంది. ఒక 150 కిలోమీటర్ల వరకు హైదరాబాద్ విస్తరణ జరుగుతుంది, భూముల యొక్క ధరలు పెరుగుతాయి, అట్లాగే పార్లమెంటు భవనం వస్తుంది, సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి, అంతేకాకుండా విదేశీ అంబాసీస్, ఫారెన్ అంబాసీస్ కూడా ఇక్కడ వస్తాయి. అంటే ఇవన్నిటి రావడం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు సుమారు 10 లక్షలు రావడమే కాకుండా తిరిగి ప్రైవేట్ ఉద్యోగాలు 20 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాదును కబ్జా చేస్తున్నది, హైదరాబాదు చుట్టూను పరిశ్రమలన్నీ కబ్జా చేసింది ఉత్తరాది వాళ్ళు. ఇవాళ 85% ఐటీ రంగం అంతా ఉత్తరాది వాళ్ళే కబ్జా చేశారు. ఇవాళ మొత్తం వ్యాపారం అంతా మార్వాడీలు, గుజరాతులు, రాజస్థానీలు కబ్జా చేశారు. అంటే ఇక్కడున్న స్థానికులకు వ్యాపారం చేసుకునే హక్కు లేదు, ఉద్యోగం చేసుకునే హక్కు లేదు. ఇక్కడున్న మొత్తం స్థానిక ప్రజలందరికీ పొట్టగొడుతున్న ఈ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు, అలాగే మొత్తం ఉత్తరాది వాళ్ళంతా కూడా వ్యాపారాన్ని అంతా కూడా ఇవాళ మొత్తం హైదరాబాదు దక్షిణాది ప్రజల వ్యాపారాన్ని అంతా కబ్జా చేసి, అట్లాగే ప్రైవేటు ఉద్యోగాలన్నీ కబ్జా చేసి చివరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవాళ లోకల్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు పొందుతున్నారంటే మనకు ఎంత దుర్మార్గంగా ఇవాళ అన్యాయం జరుగుతుంది ఈ ఉత్తరాది వల్ల. ఈ ఉత్తరాదికి వీళ్ళు గులాములు అయినరు కాబట్టి అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు
కిషన్ రెడ్డి కానీ ఇద్దరు, ఒకరు కాంగ్రెసు గులాం అయితే ఒకరు బీజేపీ గులామి, ఇద్దరు ఢిల్లీ గులాములే. మీరు హైదరాబాద్కు ఎన్నడూ సలాం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే హైదరాబాద్ పార్టీ కాదు మీది ఢిల్లీ పార్టీ. మీ ఆదేశాలు ఢిల్లీ నుండి వస్తాయి. ఇవాళ హైదరాబాద్ పార్టీ అని చెప్పుకోవాలంటే అది బీఆర్ఎస్ మాత్రమే. అది మాత్రమే ఒక హైదరాబాద్ పార్టీగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ అది అధికారంలో లేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ళు అది మాట్లాడలేదు. హైదరాబాద్ను దేశ రెండోదంగా చేయాలని చెప్పేసి చెప్పలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ప్రపంచం మొత్తం గర్వించే స్థాయిలో 125 విగ్రహాన్ని పెట్టగలిగింది. అంతేకాకుండా హైదరాబాద్కు ఇలా అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది. ఆ మేరకు మనము ఆ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ హైదరాబాద్ను దేశ రెండవ రాజధానిగా చేయమని ఆ పార్టీ కూడా అడగలేకపోయింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము ఖచ్చితంగా అడుగుతాం. మా యొక్క హక్కు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ పరిపాలన వికేంద్రీకరణ దిశగా ఇవాళ ఢిల్లీకి గులాంగిరి చేయడానికి దక్షిణాదికి వీలు లేదు. పరిపాలన విభజన జరగాలి. ఖచ్చితంగా ఢిల్లీ చుట్టే సుప్రీంకోర్టు ఉండద్దు, ఢిల్లీ చుట్టే పార్లమెంట్ ఉండద్దు. ఢిల్లీ పూర్తిగా అధికార గుప్పిట్లో మొత్తం దేశాన్ని అంతా తమ గుప్పిట్లో పెట్టుకొని ఇలా ఢిల్లీ పరిపాలిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా పరిపాలన విభజన జరగాలంటే ఖచ్చితంగా ఢిల్లీ పవర్ అంతా కూడా వివిధ ప్రాంతాలకు విస్తరించాలి. అందుకే సుప్రీంకోర్టు బెంచ్లో 5 కావాలని చెప్పాడు అంబేద్కర్. అట్లాగే ఒక రెండవ రాజధానిగా హైదరాబాద్ను చేయాలని చెప్పాడు అంబేద్కర్. అలాగే మొత్తం ఈ దక్షిణాదికి ప్రత్యేక ఐటీ కారిడార్లు డెవలప్మెంట్ కానీ, దక్షిణాదికి రావాల్సిన ఈ విభజన హామీల అమలు కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన చేశారు మీరు. అంటే యూపీ కంటే అన్ని రంగాల్లో 100% డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ పేరుతో మీరు విభజించారు. కానీ అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజించారు. కానీ పార్లమెంట్ చరిత్రలో తలుపులు మూసేసి విభజించారు. కానీ మరి అదే ఉత్తరప్రదేశ్ 100 రెట్లు వెనకబడ్డది ఏపీ కంటే. మరి మీరు ఎందుకు విభజించలే? మాయావతి గారు అసెంబ్లీ తీర్మానం చేసింది, 4 రాష్ట్రాలు చేయమని చెప్పింది. కానీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ యూపీని ఇప్పించలేదు. ఎందుకంటే యూపీ ఉంటేనే మొత్తం ఈ దేశం ప్రధానమంత్రి పదవి కానీ, ఈ దేశ రాష్ట్రపతి పదవి కానీ, ఉపరాష్ట్రపతి పదవి కానీ, స్పీకర్ పదవి కానీ, ఈ దేశంలో కీలక నిర్ణయాలన్నీ కూడా చేసేది యూపీ. ఎందుకంటే 80 ఎంపీలు యూపీలో ఉన్నాయి. కాబట్టి దాన్ని విభజించకుండా ఉత్తరాది వాళ్ళు పర్మనెంట్గా ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండడం చేయడంలో కుట్రలో భాగంగా, దక్షిణాది నుండి ప్రధానమంత్రి రాకుండా చేయడంలో కుట్రలో భాగంగా ఇవాళ మీరు ఏపీని విభజించారు తెలంగాణ పేరుతో, కానీ యూపీని విభజించలేదు. దాని కుట్ర బీజేపీ ఉంది, ఆ కుట్రలో భాగస్వామ్యం కాంగ్రెస్ ఉంది. ఇవాళ ఆ అంశాలను మళ్ళీ లేవనైతే దమ్ము మీకుందా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి? యూపీని ఎందుకు విభజించలేదు మీరు? ఏపీని మాత్రమే విభజించారు. ఇప్పుడు యూపీని విభజించమని చెప్పి మీరు అసెంబ్లీ తీర్మానం చేస్తావా రేవంత్ రెడ్డి? అంత దమ్ముందా నీకు? నీ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ఇవాళ మొత్తం రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగము మొత్తం రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం పరిపాలన ఏమైనా చేయదని చెప్తుందా? ప్రజల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయదని చెప్తుందా? రాజ్యాంగము సామాజిక న్యాయాన్ని పాటించదని చెప్తుందా? రాజ్యాంగము సమన్యాయం అన్ని ప్రాంతాలను సమానంగా చూడొద్దని చెప్తుందా? మరి అట్లాంటి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినంత మాత్రాన కాదు. ఈ దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సమానమైన అభివృద్ధి కానీ, సామాజిక న్యాయ పాటింపు కానీ, సమగ్ర అభివృద్ధి కానీ చేయలేదు. అవినీతి రహిత పరిపాలన చేయలేదు. ఇవాళ హైదరాబాద్ను చిన్నచూపు, దక్షిణాదిని చిన్నచూపు చూసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత గత 10 ఏళ్ళుగా పరిపాలిస్తున్న బీజేపీ కూడా దక్షిణాదిని అడుగడుగున అవమానపరుస్తున్నది. దక్షిణాది ప్రజల్ని, దక్షిణాది సంస్కృతిని, చివరికి దక్షిణాది తిండిని కూడా, వాళ్ళ కలర్ను కూడా ఇలా అవమానించిన చరిత్ర బీజేపీది. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఉత్తరాది పార్టీలు దక్షిణాది పట్ల అడుగడుగున దగా చేసిన పార్టీలు, అణిచివేసిన పార్టీలు, ఆ పార్టీల ప్రతినిధులుగా ఉంటున్న మీరిద్దరూ ఢిల్లీ గులాముల, హైదరాబాద్కు సలాములా? కాదు కదా. మీరు హైదరాబాద్ నవాబులు కాదు, ఢిల్లీ గులాములుగా మారారు. కాబట్టి ఇవాళ హైదరాబాద్కు సలాం చేయాలంటే మీరు హైదరాబాద్ను దేశ రెండవ రాజధానిగా చేయడంలో సఫలం కావాలి. హైదరాబాద్కు రావాల్సిన వాటా, కేంద్ర బడ్జెట్ నుండి రావాల్సిన వాటా తెప్పియాలి. హైదరాబాద్లో ఇవాళ 85% లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ప్రైవేట్ రంగంలో. అట్లాగే ప్రభుత్వ రంగంలో నాన్ లోకల్స్ అయిన ఉత్తరాది వాళ్ళకు అసలు అవకాశమే ఇవ్వద్దు. ఈవెన్ ప్రైవేట్ రంగంలో 15% దక్షిణాది వాళ్ళకి ఇచ్చి 85% తెలంగాణ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. ఐటీ రంగంలో, మొత్తం ప్రైవేట్ రంగంలో, అన్ని రంగాలలో కూడా మా ఉద్యోగాలు మాకే రావాలి. 1910లోనే హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ ఇస్తున్న ఉద్యమం వచ్చింది.
నాన్ ముల్కీ గో బ్యాక్ అనే ఉద్యమం వచ్చింది. మరి ఇప్పుడు 2024 వచ్చినా కూడా ఈ నాన్ ముల్కీ వాళ్ళు, ఈ ఢిల్లీ వాళ్ళు, ఉత్తరాది వాళ్ళంతా ఇవాళ పంజాబీ నుండి సైతం కూడా ఢిల్లీ, పంజాబ్, హర్యానా మొత్తం ఉత్తరాది అంతా కూడా ఇవాళ హైదరాబాదు కబ్జా చేసేసి వ్యాపారం అంతా తీసుకొని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటా ఆ లాభాలన్నీ వాళ్ళే ఆర్జించుకుంటా చివరికి ఈ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థాన్లు వాళ్ళు కనీసం పన్ను కూడా కట్టకుండా ఇవాళ ఎగ్గొట్టుకుంటా హైదరాబాదు సంపాదనలో మొత్తం ఇక్కడి సంపాదన అంతా సంపాదన తీసుకుపోయి ఉత్తరాదిలో పెట్టేసుకుంటా డెవలప్ అవుతున్నారు. ఇవాళ నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు ఐఏఎస్లు కానీ అట్లాగే గతంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నవాళ్ళు కానీ మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా చాలామంది ఉత్తరాది వాళ్ళే మొత్తం దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలో భాగస్వామ్యం ఈ అధికారులకు కూడా ఉంది. వాళ్ళకి ఇవాళ ఈ దక్షిణాది వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా, ఉన్నతమైన పదవులు ఇవ్వకుండా వాళ్ళని అణిగడుగున అణచివేసి ఇక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లకు అవమానపరచుకుంటా ఉత్తరాది నుండి వచ్చిన వాళ్ళకి, బీహార్ నుండి వచ్చిన వాళ్ళకి, బద్మాషిగిరి చేసిన వాళ్ళకి ఇలా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ పెద్ద పెద్ద పీఠాలు వేసి వాళ్ళకు ఇలా నవీన్ మిట్టల్ ఇంత పెద్ద అవినీతి పరుడు, ఆయనకు ఎందుకు ఇంకా ఇవాళ మొత్తం పదులన్నీ కట్టగా పెట్టిండ్రు. మొత్తం రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఇలా నవీన్ మిట్టల్ కబ్జాలో ఉంది. మరి ఇట్లాంటి నవీన్ మిట్టల్ మొత్తం భూ కబ్జా కోరుడు ఇలా లక్షల వేల కోట్ల రూపాయల మొత్తం తెలంగాణ సంబంధం దోషేసిన నవీన్ మిట్టల్ని ఇలా సంకన పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరి ఉత్తరాది గులామా లేకపోతే దక్షిణాదికి సలామా, హైదరాబాద్ సలామా? కాబట్టి ఈ ఉత్తరాది గులాములకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళని పార్టీలను తరిమేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇక్కడ ఉత్తరాది వాళ్ళని సపోర్ట్ చేస్తున్న రాజాసింగ్ లాంటి వాళ్ళను, అలాగే ఎంఐఎం లాంటి వాళ్ళు, ఈ ఉత్తరాది మూలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ హైదరాబాద్ గడ్డ, దక్షిణాది గడ్డ, దక్కన్ గడ్డ, నిజాం గడ్డ మీదకి వెళ్ళి తరిమేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా D6 అండ్ డీజాక్ కృషి చేస్తుంది, ఆ ఉద్యమాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో మా వాటా రాకపోతే తెలంగాణ ప్రజలు తమ వాటా రాకపోతే ఏ రకంగా ఆత్మగౌరవ పోరాటాలు చేశారో, ఏ రకంగా ఆంధ్రుల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలని కొట్లాడారో, ఇప్పుడు మేము అదే దక్షిణాది ప్రజలుగా మా ఉద్యోగాలు మాకు కావాలి, మా వ్యాపారాలు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా సెకండ్ క్యాపిటల్ మాకు కావాలి, మా ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి కావాలి. ఉత్తరాదికి బడ్జెట్ మేము పన్నులు కడుతుంటే ఉత్తరాది అభివృద్ధి చెందుతున్నది. ఇకపై మా పన్నులు మేమే మా అభివృద్ధికి కేటాయించే విధంగా స్వయం పాలన దిశగా ఇవాళ దక్షిణాది అభివృద్ధి మండలిని అభివృద్ధి చేస్తూ మా నిధులన్నిటికీ కేటాయిస్తూ మా నిధులన్నీ దక్షిణాది అభివృద్ధి మండలికి ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్థాయి హోదా కల్పించి మా నిధులను మాకే కేటాయించి మమ్మల్ని డెవలప్ చేయాల్సిందిగా, అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందడము ఒక్కటే కాదు, దానికి హైదరాబాద్కు దేశానికి 2వ రాజధాని స్థాయి కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ పరిపాలకుల మీద ఉంది. మీరు కనుక చేయకపోతే, మీరు కనుక హైదరాబాద్కు దేశ 2వ రాజధాని హోదా తెప్పకపోతే అటు రేవంత్ రెడ్డి కానీ, ఇటు కిషన్ రెడ్డి కానీ, అటు బండి సంజయ్ కానీ మిమ్మల్ని ఉత్తరాది గులాములే అంటాం తప్ప దక్షిణాదికి సలాం అని చెప్పేసి మేము హైదరాబాద్కు సలాం కొడతాము, దక్షిణాదికి సలాం కొడతాము. జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా.